అందరికీ నమస్తే. నిన్నటికెళ్ళి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక పోలీస్ అతను కానిస్టేబుల్ అనుకుంటా సెక్రటేరియట్ ముందర తీసుకున్న ఒక రీల్, ఆ వీడియో ఆయన మంచి చెప్దామని ఆ వీడియో పెట్టిండా, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు ఈ వీడియో ద్వారా మనం చూడాలనా, లేకపోతే ఎవరికి ఏం పని లేదు అనుకోవాలనా? ఈ రాష్ట్రంలో ఎవరికి ఏం పని లేదు, ముఖ్యమంత్రికి పని లేదు, పోలీసులకు పని లేదు, జనాలకు పని లేదు, ఎవరికి ఏం పని లేదు, అందరం రోడ్డు మీద పడ్డాం అనుకోవాలనా? ఏమైందో తెలియదు. కానీ ఇప్పటిదాకా కూడా కనీసం ఎవ్వరు చర్యలు తీసుకోలేదు దానిపైన. సేమ్ టైం ఎవరు స్పందించలేదు కూడా. అసలు ఒక ముఖ్యమంత్రి గురించి ఒక కానిస్టేబుల్ అట్లా పెట్టడం కూడా నాకు తెలిసి తొలిసారే ఉండొచ్చు, ఫస్ట్ టైం ఉండొచ్చు. మరి గతంలో ఉన్న ముఖ్యమంత్రి లేకపోతే వేరే వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరు చూస్తూనే ఉంటాం మనం రెగ్యులర్గా. కానీ ఈ ముఖ్యమంత్రి విషయంలోనే ఈ కానిస్టేబుల్ ఎందుకు పెట్టిండు? ఇక్కడ కానిస్టేబుల్ డేంజర్ జోన్ అని కాదు నేను మాట్లాడేది. అసలు ఏంది సిచ్యువేషన్ ఎట్లా అర్థం చేసుకోవాలని అర్థం కాక నేను వీడియో చేస్తున్నా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి, ముందు ఈ వీడియో చూడండి. అందరికి నమస్తే. నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్నా. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. ఖచ్చితంగా కలవాలి, అవసరం ఉంది, మాకు ఈ సమస్య ఉంది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, టీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, మన పార్టీ కాదు, అవసరానికి అన్నాన్ని రాకపోయినా తమ్ముడు నేనున్నాను అని వచ్చే వాళ్ళే మన వాళ్ళు. ఎవరైనా సరే, ఎవరైనా రేవంత్ రెడ్డి సార్ని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, షేర్ చేయండి, కాల్ చేయండి, ఖచ్చితంగా కల్పిస్తాను. ఏంటిది ఇది? ఆయన సెక్రటేరియట్ లోపల ఉండి మాట్లాడుతుండు అంటే నిజమైన పోలీస్ అని అర్థమైంది. సెక్రటరీ లోపల ఇదంతా మన సెక్రటేరియట్ ఇది, అక్కడనే ఉండి మాట్లాడుతుండు, రీల్ చేస్తుండే ఆయన వీడియో. ఇది ఆయన ఎక్కడ పెట్టుకుంటో ఏమో కానీ అది మొత్తం సోషల్ మీడియా మొత్తం వైరల్గా మారిపోయింది. ఆయన మాట్లాడిన మాటలు అవి కొంచెం అంటే నిజంగానే ముఖ్యమంత్రి కలవనికి వస్తే కల్పించే ప్రయత్నంలో భాగంగా వీడియో పెట్టిండా ఆయన. అట్లా ఛాన్స్ ఉంటుందా? అసలు రేవంత్ రెడ్డి ఎవరిని కలుస్తలేడు, చాలా రోజులు అయిపోయింది కలవక. జూబ్లీహిల్స్ ప్యాలెస్కు పోయే అవకాశం లేదు. కమాండ్ కంట్రోల్ రూమ్ అంటే పోలీసు వాళ్ళని చూస్తే మనం పోనే పోము, ఏమవసరం ఉంటుంది ఆయనతో ఆ పోలీసు వాళ్ళతోనని. తర్వాత సెక్రటేరియట్లకు ఎవరికి పర్మిషన్ లేదు, సెక్రటరీలకు ఎవరికి లేదు కదా. కానీ మరి కానిస్టేబుల్ ఏమో కల్పిస్తా అంటుండు. అసలు కానిస్టేబుల్ కలిపడం ఏంది? ఆయనకు వ్యవస్థ ఉంటుంది, అది కూడా నాశనం అయిపోయిందా? ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే కొద్ది ప్రొసీజర్ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది. ఆయన టైం తీసుకోవాలి కలవాలన్నప్పుడు, లేకపోతే ఆయన జనాలను కలవడానికి నేను రోజు పలానా రోజు నేను ఈ టైం నుంచి ఈ టైం వరకు కలుస్తా అని ఆయన ఏమైనా టైం పెడితే ఆ టైంలో మనం పోయి అన్ఎక్స్పెక్టెడ్గా పోయి ఆ టైంలో అక్కడ ఉంటే కలవచ్చు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ దగ్గర ఉండొచ్చు మార్నింగ్ అట్లా ప్రజా దర్బార్ టైపు. అట్లా ఏం లేదు. ప్రజా దర్బారు రేవంత్ రెడ్డి అసలు ఆయనే చెప్పుకున్నాడు కదా, నేను జనాలలో లేను, జనాల దగ్గర ఏమవుతుందో నాకు తెలియదు, జనాలు ఫీడ్బ్యాక్ నాకు తెలియదు, అంతకుముందు బాగా తెలిసేది, నేను ఎంపీగా ఉన్నప్పుడు కొంత తెలిసేది, ముఖ్యమంత్రి అంతా నాకేం తెలుస్తలేదు అన్నాడు. తెలుస్తలేదంటే ఆయనకి ఎవరు కలుస్తలేరు ఆయన్ని ఎవరు కలుస్తలేరు. సింపుల్గా చెప్పాలంటే ఆయన ఎవరికి అపాయింట్మెంట్లు ఇస్తుండో, ఆ జూబ్లీహిల్స్ ఇంట్లో ఎవరు కలుస్తున్నారో, ఎందుకు కలుస్తున్నారో ఏమీ తెలియదు. ట్రాన్స్పరెంట్ లేదు పరిపాలన. ట్రాన్స్పరెంట్గా అంటే ముఖ్యమంత్రి అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్ర పెద్ద, ఆయన ఏం చేస్తే మన కోసం చేస్తున్నారని మనం అనుకుంటాం. కానీ ఈ కలవడాలు ఎవరి కోసం కలుస్తుండ్రో అంత కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటికి రావు. అంత సీక్రెట్గా వ్యవహారం నడిచిపోతూ ఉంటుంది. సామాన్య జనం ఎవరు రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం లేదు, సెక్రటరీలకి ఎవరికి పోయే అవకాశం లేదు. మరి ఈ కానిస్టేబుల్ అన్ననేమో అసలు ఈ వీడియో పెట్టొచ్చా? ఒక ముఖ్యమంత్రిని కల్పిస్తా అని ఒక కానిస్టేబుల్ అట్లా వీడియో పెట్టొచ్చా? అంటే ఏంది, పోలీస్ వ్యవస్థలో కూడా ఎవరికి పని లేదా? ఎట్లా పోలీసు వాళ్ళకి ఏం పని లేదా? ఏమో రేవంత్ రెడ్డికి ఏం పని లేదు, ఆయన కూడా అన్ని సార ఫంక్షన్లు చీర ఫంక్షన్లు అన్నీ తిరుగుతున్నాడు. జనాలకు గవర్నమెంట్ ఏం పని కల్పించలేదు, ఏం పని లేదు. ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా చేస్తే పని ఉంటుంది. గవర్నమెంట్ కొద్దిగా డబ్బులు పంపు చేస్తే వాళ్ళకి ఏదైనా పని దొరుకుతుంది. ఏమైనా డెవలప్మెంట్ అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం, రోడ్లు వేస్తాం, లేకపోతే ఫ్లైఓవర్లు కడుతున్నాం, లేకపోతే ఏదో ప్రాజెక్టు కడుతున్నాం, లేకపోతే ఇంకేదో చెరువులు తవ్వుతున్నాం అంటే అప్పుడు కొంత పని దొరుకుతుంది జనాలకి ఎవరి పని వాళ్ళకే ఉంది తప్ప పని లేని వాళ్ళకి ఏం పని లేదు. రాష్ట్రంలో మ్యాక్సిమం పని లేకుండా అయ్యింది అనేది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. బట్ ముఖ్యమంత్రిని కల్పిస్తాను ఒక కానిస్టేబుల్ ఎందుకు వీడియో పెట్టిండు? ముఖ్యమంత్రిని కల్పిస్తే అది రేవంత్ రెడ్డితో గేమ్లు ఆడుతుంది. ఫస్ట్ అయితే ఇంకా గౌరవంగా కూడా మాట్లాడలేదు, తర్వాత రేవంత్ రెడ్డి సార్ అన్నాడు, కానీ పార్టీలతో కూడా సంబంధం లేదంటున్నాడు. అది ఏం ప్రోటోకాలు, ఏం సిస్టము, ఏం అడ్మినిస్ట్రేషన్, ఏమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో? అడ్మినిస్ట్రేషన్ కూడా దెబ్బతిన్నదా? ఒక కానిస్టేబుల్ ముఖ్యమంత్రిని కల్పిస్తా అని చెప్తున్నాడు. ఎట్లా ముఖ్యమంత్రి కలవనికే పెట్టుకున్నాడు? అట్లా ఏమైనా ఏజెంట్లను పెట్టుకున్నారా?
యాక్చువల్గా రేవంత్ రెడ్డి దగ్గర మొత్తం ఒక డార్క్ సర్కిల్ ఉంటుంది అనమాట. డార్క్ సర్కిల్ అంటే ఆయనతో ఒక క్యాబినెట్, ఒక మినిస్టర్స్ టైప్ క్యాబినెట్స్ ఉంటారు, షాడో సీఎంలు ఉంటారు, తర్వాత డిపార్ట్మెంట్ల వారీగా పనిచేసే వాళ్ళు ఉంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆర్టీఐలు, అంతకుముందు ఆర్టీఐలు వేస్తుంటారు, ఇప్పుడు ఆర్టీఐ లేదు, డైరెక్ట్ వాళ్ళకే సమాచారం వస్తుంది, డైరెక్ట్గా సిఎస్తో మాట్లాడగలిగే డార్క్ సర్కిల్ ఉంటుంది. మరి వాళ్ళలో ఈయన ఏమైనా భాగస్వామే ఏం అర్థమైతే లేదు. రేవంత్ రెడ్డిని కలిసే యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు మేధావులు వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేసినారు కదా, వాళ్ళు కూడా రేవంత్ రెడ్డిని కలవనీకే ఇష్టపడతలేరు. ఎందుకు అంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఆడ పోతే చాలా ఇకారంగా ఉంటుంది. కాంగ్రెస్ కూడా పోతలేరు ఈ మధ్య, పరిశీలించండి మీరు. మినిస్టర్స్ వాళ్ళు కూడా జూబ్లీహిల్స్ ఇంటికి పోతలేరు, యాన్నో కలిస్తే ఎక్కడో సెక్రటరీనో లేకపోతే మీటింగుల్లో అసెంబ్లీలో ఆన్నో ఇన్నో కలవడమే తప్ప ఇంటికి పోయి ఇంతకుముందు పొద్దుగాలు వేస్తే ఇంటికానే ఉంటారు వీళ్ళు. వాళ్ళు ఇంటికి కూడా పోతలేరు, ఆయన కూడా ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటారు రేవంత్ రెడ్డి. మరి పోలీస్ కానిస్టేబుల్ నేను ఇప్పిస్తా అంటున్నాడు. అసలు ఇది ప్రోటోకాల్ అనాలన్నా లేకపోతే డీ ప్రోటోకాల్ అనాలన్నా, రేవంత్ రెడ్డి దిగజారింది అనాలన్నా, రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ దిగజారింది అనాలన్నా, తెలంగాణ మొత్తం దిగజారిందని చెప్పాలన్నా, అర్థం నాకైతే. నేనైతే ఇప్పటిదాకా ఇట్లాంటి ఈ ముఖ్యమంత్రిని కలవాలంటే ఒక కానిస్టేబుల్ ఇట్లాంటి వీడియోలు తీసిపెట్టి నన్ను కలవండి, నాకు మెసేజ్ చేయండి, నేను కల్పిస్తాను మీకు అత్యవసరం ఉంటే అని మాట్లాడుతున్నా. వీడియో చేయడం ఏంది? ఆ భద్రత ఒకటి ఉంటుంది, ప్రోటోకాల్ ఒకటి పడి ఉంటుంది. ముఖ్యమంత్రి అంటే ఆయన అంతకుముందు అన్నాడు కదా, నన్ను కాదు నా సీటును చూసి కనీసం గౌరవం ఇవ్వండి అన్నాడు. కానీ ఇక్కడ అట్లాంటిదేం కనిపిస్తలేదు. ఆయన ఆ సీటుకు గౌరవం ఉంచుతట్లేడు, ఆయనకు గౌరవం ఆయన మాటల ద్వారా పోతుంది, ఆయన మాట్లాడే బూతుల ద్వారా పోతుంది. మరి అది ఏం జరుగుతుంది అనేది అసలు ఎక్కడ పొంతన కుదురుతలేదు అసలు. కనీసం దీనికి ఎవరైనా ఇస్తారేమో, మన కానిస్టేబుల్ బై మిస్టేక్ పెట్టిండేమో, లేకపోతే కానిస్టేబుల్ రేవంత్ రెడ్డి మనిషి ఏమో, కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఏమో, దగ్గరనేమో, దగ్గరని కూడా వీడియో పెట్టొచ్చా? అంత చీపా? ఎవరంటే ఆయన పోయి కల్పించేస్తారు ముఖ్యమంత్రిని. అసలు ఆయన గెలవాలని లేదు, ఆయన గెలవాలని కూడా జనం చాలామంది కలిసే వాళ్ళు ఉన్నారు. ఆయన పొద్దుగా లేచాడు బొమ్మను, అది ఉంది కదా, ప్రజాభవన్ ఉంది కదా, ప్రజావాణి పెడతాడు కదా ఆడ. అప్పట్లో ప్రతిరోజు అన్నారు, తర్వాత మంగళవారం శుక్రవారం అన్నారు. కనీసం ఆ మంగళవారం శుక్రవారం ఎవరో మంత్రి అన్నారు, ఫస్ట్ ముఖ్యమంత్రి అన్నారు, తర్వాత మంత్రి ఉంటారన్నారు, మంత్రి లేరు, ఆఫీసర్లు ఉంటారన్నారు, ఆఫీసర్లు ఉండలేరు. ఇప్పుడు చిన్నారెడ్డి ఒకటే ఉంటుండు 4 షాపును పెట్టుకొని, వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి. మరి రేవంత్ రెడ్డిని కలిసి అవకాశం లేదు కదా. మరి కానిస్టేబుల్ని ఇట్లా మాట్లాడుతుండు, అంత ఈజీగా మంత్రులే కలుస్తలేరు అసలు. మినిస్టర్సే వాళ్ళ అనుచరులు వాళ్ళ కాన్స్టిట్యున్సీకి ఎవరైనా వస్తే కలుస్తారు తప్ప మామూలుగా ఆ శాఖకు సంబంధించి ఎవరైనా వస్తాము పోతాము అంటే నో అపాయింట్మెంట్స్. మొత్తం డోర్స్ క్లోజ్ అయిపోయినాయి అందరివి, అందరు డోర్ క్లోజ్. ఎందుకంటే ఎవరికి ఏం చేయలేరు వాళ్ళు, అనవసరంగా కలవడం ఎందుకని కలుస్తలేరు. ఇక జనాలకి ఎవరు పోతలేరు. జనాలకు పోతే తెలుసు కదా, తక్కిడి దాం అంతే, బంగారం ఏడుందని అడుగుతుండ్రు. జనాలకు పోతే నువ్వేం చేసావు? మొన్న వివేక్ నువ్వు నర్సాపూర్ మన మెదక్ నర్సాపూర్లో ఎట్లా కాళేశ్వరం అవినీతి జరిగింది అనగానే గుయ్యున లేచింది జనమంతా. నీ తులం బంగారం ఏడుంది, 2500 ఏడున్నాయని. టైం దాటిపోయింది అట్లా. కానీ రేవంత్ రెడ్డి కూడా జనాలను కలవడానికి ఇంట్రెస్టెడ్. ఒకరు కలవాలనుకుంటే ఇంత ముందే కలిసేవాడు, ఇప్పుడు ఇంకా ముందు కలిసే అవకాశం కూడా లేదు. 2.5 years గవర్నమెంట్ అయిపోయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎప్పుడూ జనాలను స్వయంగా కలవలేదు. తర్వాత కలవడం కాదు, ఆయన ఇంకా చుట్టూ ముళ్ళకంప పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు వాళ్ళ ఇంటి చుట్టూ 2 kilometers దూరంలో ఎట్లయితే గడిలు, ఇక్కడ కూల్చిపోయిన గడిలు ఆడ పెట్టుకున్నాడో, ఆయన చుట్టూ ఇప్పుడు ముళ్ళకంపలు పెట్టుకున్నాడు. మొత్తం ఎవ్వరు కోటరీ మొత్తం ఎవ్వరు కలిసేలేదు. మినిస్టర్లు పోలేక వదిలేసినారు. ఆయన దగ్గర పోతే 10 మందికి సలాం కొట్టుకుంటూ పోవాలి. అట్లాంటిది మరి ఒక కానిస్టేబుల్ కల్పిస్తా అంటున్నాడు. సెక్రటరీలో ఉన్నాడు, ఈ వీడియో చూస్తే సెక్రటేరియట్. రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు రాడో ఎవరు తెలియదు, రాడు, అసలు ఆయన షెడ్యూలే తెలియదు. ఈయన ఎందుకు ఈ వీడియో పెట్టిండు? అసలు ఇది నిజంగా కూడా ఇది పోలీసు డిపార్ట్మెంట్లో గవర్నమెంట్లో ఒక పెద్ద చర్చకు దారితీసింది. అసలు ఏమవుతుంది, ఏంది ఇది? అంత ఒక ముఖ్యమంత్రి పదవి అంత చీప్ అయిపోయిందా? ఆయన కలవాలనుకుంటే అసలు సెక్రటరీలో జనాలకి ఎంట్రీ లేదు, మనకు తెలుసు కదా. 3 to 5 టైం పెడతారు, దానికి కూడా స్లిప్ ఉంటుంది, ఐడి కార్డు పెడతారు, ఆధార్ కార్డు అంటారు, నువ్వు వేడుకోవాలి, ఆడికి ఇట్లా కళ్ళకి గంతలు పెట్టుకొని పోవాలి, వచ్చేయాలి, బట్టి విక్రమార్క ఛాంబర్కి పోయేది లేదు, 2nd floor. ఇవన్నీ చాలా నడుస్తున్నాయి, ఏం మారలే. ప్రజాపాలన అని చెప్పిన తర్వాత ఏం మారలే. బట్ ఇది కొత్త స్టైల్ ఉంది ఇది. మరి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ వాళ్ళే కలుస్తలేరు, ఎమ్మెల్యేలే పోతలేరు ఆయన దగ్గరికి. ఈయననేమో నేను కల్పిస్తా అంటున్నాడు కానిస్టేబుల్. ఏం జరుగుతుందో అర్థమైతలేదు తెలంగాణ రాష్ట్రంలో. ప్లీజ్ కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.